పంచారా పప్పేం బెటరా పంచారేనా వాళ్ళు ఏం పెడతారమ్మా చూసా సక్కాసుకున్నాను. నిరుపయోగంగా ఉన్నటువంటి ఈరోజు జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ పట్టణంలో ఉన్నటువంటి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ దగ్గర రావడం జరిగింది. ముఖ్యంగా ఈడ అర్రకొర వసతులు ఉన్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి పోషక్ యోజన కింద 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 9, 10 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల ముందు పెద్ద పెద్ద హామీలు ఇచ్చి విద్యార్థులను ఖచ్చితంగా కార్పొరేట్ విద్యా వ్యవస్థ అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రగల్భాలు పలిపి ఈరోజు కనీసం వాళ్ళకి తిండి పెట్టే పరిస్థితి లేదు. మిడ్ డే మీల్స్ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే ఏజెన్సీ వాళ్ళు ఒక 5 రూపాయలకు గుడ్డు ఇస్తే మేము 6.5, 7 రూపాయలకు ఏ విధంగా ఇవ్వగలుగుతామని వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా విద్యార్థులకు సరైన నీటి వసతి లేదు. ఈ స్కూల్లో 450-500 మంది విద్యార్థులు ఉంటే కనీసం మిడ్ డే మీల్స్ చూసుకోవడానికి ఒక్కరు కూడా ఎంప్లాయ్ లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అన్నీ చూసుకోవాలి. కనీసం భోజనం చూస్తే ఆడ పరిస్థితి చూస్తే బయట వండుతున్నారు. ఇక్కడ వాస్తవంగా కిచెన్ కూడా సరిగా లేదు. అంటే కేవలం ఇక్కడ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మా జోగులాంబ గద్వాల్ జిల్లాలో చాలా దారుణంగా ఉంది. కనీసం వీళ్ళకు కనీస వసతులు లేవు, మంచి సౌకర్యం లేదు. వీళ్ళకు ఏజెన్సీ వాళ్ళకు 8 రూపాయలు ఇస్తున్నారంట, కనీసము నెలకోసారి ఇచ్చే పరిస్థితి లేదు. 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఈ రకంగా కాలాయాపన చేసి ఇవ్వడం వల్ల వీళ్ళు సరిగా పెట్టే పరిస్థితి లేదు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఉన్నటువంటి హాజరు పరిస్థితి పెంచడానికి ఎన్నో రకాల పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నిట్లో వైఫల్యం చెందింది. వీళ్ళు కనీసం 9, 10 వరకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మా డిమాండ్ ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు బాగుండాలి. అదేవిధంగా విద్యార్థులకు సరైన భోజనం అందించాలి. వాటితో పాటు వీళ్ళకు గ్యాస్ ఏజెన్సీ వీళ్ళకు గ్యాస్ ద్వారా కూడా అన్నం వండాలి. కానీ బయట కట్టెలతోనే బయట వండుతున్నారు. ఎలాంటి ప్రమాదం జరిగితే అదేవిధంగా వండే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. వెంటనే గ్యాస్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా వీళ్ళకు నెలకు ఖచ్చితంగా వీళ్ళ జీతాలు రావాలి. అదేవిధంగా విద్యార్థులకు సరైన భోజనం అందించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తారు. ఎన్నికల ముందు ఏమన్నారు? మొన్న 2023 ఎన్నికల ముందు విద్యార్థులకు భోజనాలు కానీ విద్యార్థులకు మౌలిక సదుపాయాలు ప్రమాణం కల్పిస్తాని ఈరోజు అన్నిట్లో ఫెయిల్ అయింది ఈ ప్రభుత్వం. వెంటనే వీటన్నిటిని అందించాలి ఖచ్చితంగా, లేదంటే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది. ఖచ్చితంగా విద్యార్థుల యొక్క బాగోగులు చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందని డిమాండ్ చేస్తున్నాం.